ఏం శారదా, ఉదయం 8 గంటల మా ఇంటికి వచ్చావు. నాతో ఏమైనా పనుందా? మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి? ఏమైనా ఉంటే ముందు చెప్పవే. ఆయన టిఫిన్ చేస్తున్నారు. ఇదే మంచి అవకాశం. పర్మిషన్ ఇప్పుడే తీసేసుకుంటాను. చెప్పు. తన ఇంటికి వచ్చిన శారదని చూసి ఆతురతగా అడిగింది సరోజ. శారద బతిమాలింపుగా ముఖం పెట్టి, సరోజా, ఈ రోజంతా నేను మీ ఇంట్లో దాక్కుంటానే. నా ఇద్దరు కోడళ్ళు వచ్చి గనక నన్ను అడిగితే నేను మీ ఇంటికి లేనని చెప్పు. కావాలంటే నీకే ఈ దండలు పెడతా, సరేనా అని చెప్పింది. ఆ మాట విని సరోజ డీలా పడింది. నీ ఇద్దరు కోడళ్ళు చేసే టిఫిన్లు తినలేక మా ఇంట్లో దాకోడానికి వచ్చేవా శారదా? అవునే, నా ఇద్దరి కోడళ్ళ వంటల పోటీ మామూలుగా ఉండదు. టన్నుల కొద్ది ఉంటది. అనామేకనేమో ఇడ్లీ పెట్టుద్ది. చూసావా అత్తయ్య, ఈరోజు ఇడ్లీ ఎంత మెత్తగా తెల్లగా స్మూత్గా ఉందో అని అడుగుద్ది. నేనేమైనా చెప్పాలని అనుకుంటా, కానీ ఎంతలోనే భావన కల్పించుకొని ఎటకారంగా XXX పౌడర్ వేసి వండితే అంతే తెల్లగా వచ్చిందని చెప్పి పాకాపాకా నవ్వుద్ది. ఆ మాట విని సరోజ కూడా నవ్వింది. నా పరిస్థితి నీకు నవ్వులాటగా ఉందానే? భావన అట్ట నవ్వుతుంటే అనామిక కోపం వచ్చింది. ఒక పెద్ద గిన్నె తీసుకొచ్చి అందులో మొత్తం ఇడ్లీలు వేసి నిండుగా సాంబార్ పోసి చపాతీ పిండి బిసుకున్నట్టుగా బిసుకుద్ది. ఆ తర్వాత నన్ను తినమని చెప్పుద్దే అని చెప్పగానే సరోజకి వాంతులొచ్చినట్టు అవుతుంది. పెద్ద కోడలు అనామిక ఒక పెద్ద ప్లేట్ నిండా ఇడ్లీలని, బకెట్ నిండా సాంబార్ని పట్టుకుని హాల్లోకొచ్చింది. అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడున్నారు అని దిక్కులు చూసింది. అత్తగారు శారద ఎక్కడా కనిపించలేదు. తనలో తాను, అత్తయ్యతో రోజు ఇదే తంతు. టిఫిన్ తినే టైంకి, లంచ్ చేసే టైంకి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, కానీ పిలిచి పిలిచి నోరంతా పోతుంది. ఎదురు చూసి చూసి కళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఏమత్తయ్యో ఏమో. అరే, పెద్ద కోడలు ప్రేమగా వంటలు చేసి పెడుతుంది, తిందామని లేనేలేదు అనుకుంటూ ఉండగా జిగురులా సాగుతున్న ఉప్మా కడాయిని పట్టుకొని అదే సమయానికి చిన్న కోడలు భావన కూడా హాల్లోకొచ్చింది. అత్తయ్యా, అత్తయ్య, మీకు ఇష్టమైన ఉప్మా చేశాను. వేడివేడిగా ఉంది, తిందురు రండి. చల్లారిపోతే బాగోదు అని భావన కూడా శారదను పిలిచింది. అత్తగారు శారద ఎక్కడా కనిపించలేదు వాళ్ళిద్దరికీ. ఎక్కడ్నుంచి తినటానికి రాలేదు. తోటి కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక మరోపక్క అక్కడ శారద చెప్తుంది సరోజ వింటూ అదోలా ముఖం పెట్టింది. అయ్యో రామా, ఈ ఇడ్లీలట పిసికితే అంటారా? నువ్వింకా బతుకుండడమే గొప్ప శారదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. అలాగా సరోజ, పూర్తిగా జాలి పడవాక. పెద్ద కోడలు చేసిన టిఫిన్ గురించి మాత్రమే చెప్పా. చిన్న కోడలు చేసి జిగురు ఉప్మా గురించి ఇంకా నేను చెప్పలేదే అని శారద అనగానే సరోజ అయోమయంగా చూస్తూ, ఏంటి శారదా, జిగురు లాంటి ఉప్మానా? అదెట్ట తయారు చేసుద్ది? ఎంతకీ అందులో ఏం వేసుద్ది అని అడిగింది. నా పెండాకుడు నా శారద వేసి చేతదిలేవే. ఇప్పుడు నేను ఇంట్లో లేను కాబట్టి ఖచ్చితంగా నన్ను ఎత్తుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చినా వస్తారు. నేను మాత్రం లేనని చెప్పు. అసలు నీ దగ్గరికి రాలేనని చెప్పవే. నన్ను చూడలేదు. అది విని సరోజకి నవ్వాలో భయపడాలో అర్థం కాలేదు. ఇక మరోపక్క రమేష్, వినోద్ ఒక టిఫిన్ సెంటర్లో వేడివేడి టిఫిన్స్ చేస్తూ ఉంటారు. అనయ్య, మొత్తం మీద ఈరోజు మనం తోటికోడల వంటల నుంచి తప్పించుకున్నాం. అవునరా తమ్ముడు, లేదంటే మీ వదిన చేసే ఇడ్లీలు తినలేక, నేను మరదలు చేసే జిగురు ఉప్మా తినలేక నువ్వు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఏదేమైనా ఈ రోజు తప్పించుకున్నాం. అనయ్య, ఈ రోజంటే ఓల్డ్ ఫ్రెండ్స్ని కలుసుకున్నామని చెప్పి పొద్దునే ఇంట్లోంచి బయటపడ్డాం. మరి రేపెలా తప్పించుకుంటాం? తమ్ముడు, తోటికోడల వంటల నుంచి ఈ రోజు తప్పించుకున్నందుకు సంతోషపడు. ఈరోజు మొత్తం 3 పూట్ల బయట కడుపు నిండుగా తిన్నాం. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అని అన్నదమ్ములు ఖుషీగా టిఫిన్ తింటూ ఉంటారు. ఇక ఇక్కడ అయోమయంతో ఉన్న సరోజని చూస్తూ శారద ఇలా అంటుంది. ఎక్కడ దాక్కుంటే నేను నా కోడలు కనబడకుండా ఉంటాను, కాస్త చెప్పవే అని శారద అడిగింది. కిచెన్లోకి వెళ్ళి శారదా, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నీ కోడళ్ళు వచ్చినా నన్ను దాటుకుని కిచెన్లోకి రారు కదా. నువ్వు కిచెన్లోకి వెళ్ళు. బతికించావమ్మా అని శారద కిచెన్లోకి పరుగుపెట్టింది. అనామిక, భావన నిజంగానే అక్కడికి వచ్చారు. మీరు శారదా కోడలే కదూ? అవును చిన్నత్తయ్య. ఇక్కడికి మా అత్తయ్య వినొచ్చారా చిన్నత్తయ్య? మీ అత్తయ్య మా ఇంటికి ఎందుకు వస్తుంది అమ్మాయిలు? మీ అత్తయ్య రాలేదు. ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. మా అత్తయ్య కోసం వచ్చాంలే చిన్నత్తయ్య. మీ అత్తయ్య అయితే ఇక్కడికి రాలేదు కోడల్లో. ఇక ఇంటికి వెళ్ళండి. అయినా మీ అత్తయ్య నీకు చెప్పకుండా ఎందుకు వెళ్ళినట్టు?
ఇదిగో ఈ భావన చేసే వంటలు నచ్చక ఇలా చెప్పా పెట్టకుండా మా అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అని భావన మీద అనామిక చెప్పగానే భావనకి ఆ మాట విని కోపం వచ్చింది. నా వంటలు నచ్చక కాదు చిన్నత్తయ్య, అక్క వంటలు నచ్చకే ఇంట్లో నుంచి ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. చిన్నత్తయ్య, చాక్లెట్ పులిహోర ఎవరైనా చేస్తారో చెప్పండి. భావన చేసింది. తినమని అత్తయ్య ముందు పెడితే ఎలా తింటుంది మీరే చెప్పండి. హలో అక్కగారు, నేను చేసిన చాక్లెట్ పులిహోర గురించి బాగా చెప్తున్నావు. మరి నువ్వు చేసిందేంటి? ఇడ్లీ మంచూరియా. ఇప్పుడు చెప్పండి చిన్నత్తయ్య, ఎవరైనా ఇడ్లీ మంచూరియా చేస్తారా? చేయరు. ఇదిగో మా అక్క చేసింది, మా అత్తయ్య పారిపోయింది అని ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. ఆ పేర్లు విన్న సరోజకి కాళ్ళు వణికిపోయాయి. ఇక బయట నుంచి ప్రసాద్ ఇంటికొచ్చాడు. తీరా ఇంటికొచ్చి చూస్తే ఇంటికి తాళం ఉంది. ఇదేంటి, ఇంటికి తాళం వేసి అత్తాకోడలు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఉండగా పక్కింటి గోపయ్య అదే సమయానికి వచ్చాడు. ప్రసాద్ గారు, మా అత్తయ్య తప్పిపోయిందని మీ కోడళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు అని చెప్పాడు. ప్రసాద్కి గోపయ్య చెప్పింది అర్థం కాలేదు. ఏం జరిగింది గోపయ్య? అదేనండి, మీ కోడలిద్దరూ వాళ్ళ అత్తగారు కనిపించకుండా పోయిందని వెతకడానికి వెళ్ళారు. ఇప్పుడు పూర్తిగా అర్థమైందిగా అని వెళ్ళిపోయాడు. ఏంటి, శారద కనబడకుండా పోయిందా? ఇదేంటి, శారదకి ఫోన్ చేస్తాను అని వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు. ఇక సరోజకి అనామిక భావన మీద ఎక్కడా లేని కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంది ఆ కోపాన్ని. ఇట్లా చూడండి కోడల్లో, మీ అత్తయ్య ఇక్కడ లేదు. మీరు వెళ్ళిపోతే నేను తలుపేసుకుంటాను. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కోపం తెచ్చుకోకండి అత్తయ్య, వెళ్ళిపోతాం. ఒకవేళ మా అత్తయ్య ఇక్కడికి వస్తే మేము వచ్చిన సంగతి చెప్పి మా ఇంటికి పంపించరు. ఎందుకు? మీ దిక్కుమాల వంటలు తిని సావడానికే? చావడానికి కాదత్తయ్య, ఈరోజు మా ఇద్దరి మధ్య స్పెషల్ వంటల పోటీ పెట్టుకున్నాం. అత్తయ్య గారు జడ్జిమెంట్ ఇవ్వాలి. అప్పుడే మా ఇద్దరిలో ఇంటి పని చేసేదెవరో వంట పని చేసేదెవరో తెలుసుద్ది అని చెప్పింది. సరోజ తన మనసులో, వామో, ఇవాళ శారద పని అయిపోయిందిగా. అప్పుడే కిచెన్లో ఉన్న శారద ఫోన్ రింగ్ అయింది. శారద చూసుకొని టక్కున ఫోన్ కట్ చేసింది. అనామిక భావన ఆశ్చర్యంగా చూశారు. సరోజ వాళ్ళ వైపు అదోలా చూసింది. ఏంటి కోడళ్ళు, వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి వెళ్ళండి. ఈ రింగ్ మా అత్తయ్య చిన్నత్తయ్య. కాదని చెబుతున్నానుగా కోడళ్ళు, అది మా ఆయన ఫోను. మీరు వెళ్ళండి అని సరోజ చెప్పగానే శారద ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. అంతే, భావన పరుగులాంటి నడకతో కిచెన్లోకి వచ్చి చూసింది. అక్కడ అత్తగారు శారద ఎదురుగా కనిపించింది. అక్క, మన అత్తయ్య ఇక్కడ దాక్కుంది అని చెప్పగానే అనామిక కూడా కిచెన్ దగ్గరికి వచ్చింది. ఏంటి అత్తయ్య ఇది? మీరు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నారేంటి? దాగుడు ముద్దులాడుతున్నారు. పదండి ఇంటికి వెళ్దాం. తన కోడలని చూడగానే శారద ముఖం పూర్తిగా వాడిపోయింది. మూడోసారి రింగ్ అయిన ఫోన్ని లిఫ్ట్ చేసింది. కొంచెం కోపంగా, వస్తున్నానండి. ఓసారి కట్ చేసినప్పుడు ఏదో పనిలో ఉన్నట్టుందని అర్థం చేసుకోవచ్చు కదా. ఓ చేతిలో ఫోన్ ఉంది కదా అని అదే పనిగా చేస్తున్నారు. పెట్టేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది శారద. అటుపక్క ప్రసాద్కి ఏమీ అర్థం కాలేదు. భావన అనామిక కలిసి శారదని తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చారు.